హాయ్ అండి. ఎండాకాలంలో చలవ చేస్తుందండి, కానీ సింపుల్గా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఏంటనుకుంటున్నారా? పెసరకట్టు అండి. అదే పెసరపప్పు చారు అంటారు కదా, అదే. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తానండి. ఒక గ్లాసు పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇలా పప్పునైతే 2 సార్లు క్లీన్ చేసుకున్నానండి వాటర్ తోటి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదండి, 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు అయితే కుక్కర్లో వేసాం కదండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఇది ఒక 2 విజిల్ వేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు కదండి, తొందరగా ఉడికిపోతుంది కదా. ప్రెషర్ అయితే పోయిందండి. ఒకసారి పప్పు ఎలా ఉడికిందో చూసిద్దాం. ఒకసారి పప్పు గుత్తితో ఇలాగా మెదుపుకుందాం. పప్పు ఇలా మెదిపాం కదండి, ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ పప్పులోకి మనం ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నామండి. అలాగే పచ్చిమిర్చి, అలాగే బెండకాయలు, అలాగే టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపి ఇందులో వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, కొంచెం కారం ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇందాక మనం కుక్కర్ గిన్నెలోని మనం ఉడకపెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వేసి ఆ పప్పును కూడా ఇలాగా వేసేసుకుందాం. అలాగే పెసరకట్టు అనేది కొంచెం పలచగానే ఉండాలండి, వాటర్ అనేది వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. ఈ పెసరకట్టు అనేది మాత్రం పలచగానే ఉండాలండి, మరీ చిక్కగా ఉండకూడదు. మనం అయితే నీళ్ళు కలుపుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని పొయ్యి మీద పెట్టుకుని మరగబెట్టుకుందాం. 10 నిమిషాలు మరగబెట్టుకుంటే మనకి పెసరకట్టు అనేది సరిపోతుంది. ఈ పెసరకట్టు కొంచెం మరిగాక ఇలా వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కదండి. 10 minutes later. పెసరకట్టు అయితే మరిగిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు వేసుకుందాం అండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. మీకు చాలాసార్లు చెప్తున్నాను కదా, మనం ఎప్పుడైనా పప్పుచారు అయినా ఇలాంటివి ఏదైనా సరే పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయిల్ మరిగింది కదండి, ఇందులో ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ. పోపు అయితే వేగింది కదండి, పోపు ఇందులో వేసుకుందాం. పోపు వేసాం కదండి, 1 నిమిషం మూత పెట్టి వదిలేద్దాం. 1 నిమిషమే వదిలేద్దామండి, తర్వాత మూత తీసేద్దాము. ఎందుకంటే ఇది బాగా చల్లారాలి. ఎందుకంటే ఇందులో మనం ఒక ఐటెం కలుపుతాం కదా, అది కంపల్సరీ కలపాలి. ఇది చల్లారాక దాన్ని యాడ్ చేద్దాం. ఈ పెసరకట్టు మనం ఇందాక పోపు వేసి మూత పెట్టాను కదండి, నేను వెంటనే తీసేసాను. ఎందుకంటే ఇది బాగా చల్లారాలన్నమాట. ఇందులో మనం పులుపు అయితే వేసుకోలేదు కదా. ఇప్పుడు దీంట్లో నేను నిమ్మరసం అనేది యాడ్ చేస్తానండి. ఇది పెసరకట్టులో ఈ నిమ్మరసం యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది చింతపండు రసం వేసుకుంటారు, అలాగే నిమ్మరసం కూడా వేసుకుంటారు. నిమ్మరసంతో ఒక టేస్ట్ వస్తుంది, మనకి చింతపండు రసంతో ఒక టేస్ట్ వస్తుంది. నిమ్మరసం ఈ ఎండాకాలంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ వేడి లేకుండా చూసుకుని రసం అనేది కలుపుకుంటామండి. నేనైతే ఒక 5 కాయలు తీసుకున్నాను. ఇది మనం పులుపు ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కళ్ళు కొంచెం పులుపు తక్కువ తింటారు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కదా, అది వాళ్ళ టేస్ట్ బట్టి నిమ్మకాయలు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నిమ్మరసాన్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్టీ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఎండాకాలంలో అయితే ఇది మనకి నిమ్మరసం కదా, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఎండాకాలంలో చలవ కూడా చేస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే నిమ్మరసం పెసరకట్టు చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.